హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ క్రియేషన్స్. నేనైతే కోరుట్ల శిల్పకళ షెడ్లో అయితే ఉన్నా ఫ్రెండ్స్. ఇక్కడైతే డిస్ప్లే విగ్రహాలు అయితే రెడీ అయ్యాయి ఫ్రెండ్స్. 90% కలరింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ విగ్రహాలకి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ముంబై స్టైల్ విగ్రహం ఫ్రెండ్స్. దాదాపు ఇది 15 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా యూనిక్ మోడల్తో అయితే ఉంది ఫ్రెండ్స్. క్రాక్ మోడల్తో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇదైతే ఇటుపక్క ఏనుగులు అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. పక్కనైతే ఈ విగ్రహం అయితే 15 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తోతి కలర్ అయితే డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 20 ఫీట్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వెడల్పు కూడా చాలా ఉంది ఫ్రెండ్స్. భారీ అంటే భారీ ఎత్తున ఫ్రెండ్స్ విగ్రహం అయితే. కలరింగ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా ముంబై స్టైల్ విగ్రహాలు కూడా చిన్నవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ 12 ఫీట్స్. ఇదైతే ఇంకో మోడల్ విగ్రహం ఫ్రెండ్స్. ఫుల్ కలరింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. కిరీటం ఒకటి కలరింగ్ అయితే ఆగింది ఫ్రెండ్స్. మనం అయితే ఇంకో షెడ్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకో షెడ్లో ఇక్కడైతే మొత్తం 5 షెడ్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే 5 షెడ్లు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకో షెడ్ ఫ్రెండ్స్. ఇంకో షెడ్లో అయితే 2 మోడల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వీటికి అయితే ఇంకా కలరింగ్ అయితే వేయలే ఫ్రెండ్స్. ఫినిషింగ్ అయితే అయింది ఫ్రెండ్స్, కానీ కలరింగ్ వేయలే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎక్కువ విగ్రహాలు అయితే లేవు ఫ్రెండ్స్. 2వ షెడ్లో అయితే ఇదైతే మనం చూసిన విగ్రహం ఫ్రెండ్స్. ఇంకా కలరింగ్ అయితే వేయలే ఫ్రెండ్స్. రెడీ చేసి అయితే పెట్టారు ఫ్రెండ్స్. కలరింగ్కి ఫినిషింగ్ అయితే చేసి పక్కనైతే ఉంచారు ఫ్రెండ్స్. అలాగే మనం అయితే ఇంకో షెడ్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఈ విగ్రహం అయితే చూడండి ఫ్రెండ్స్. ఇది అయిపోయాక ఇంకో షెడ్కి అయితే వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇంకో షెడ్ ఫ్రెండ్స్. 3వ షెడ్ ఫ్రెండ్స్. ఈ షెడ్లో అయితే కలరింగ్ అయితే ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు కలర్ వేసేసి కవర్ అయితే వేసేసారు ఫ్రెండ్స్. ఇదైతే ముంబై స్టైల్ విగ్రహం. 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అంతా ఒకటే కలర్ ఫ్రెండ్స్. ఈ విగ్రహం అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం. పైన కిరీటం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. కలర్ అయితేనేమి ఇక్కడ కిరీటం మీద అయితే శివుడు పార్వతి విగ్రహం అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. నాకైతే చాలా యూనిక్ మోడల్తో ఉంది ఫ్రెండ్స్. ఈ విగ్రహాలను అయితే 3 కలర్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ పింక్ కలర్ ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. కిరీటం వచ్చేసి సిల్వర్ వేశారు. ఇది గ్రీన్ కలర్ ఫ్రెండ్స్. గ్రీన్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడండి, 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. పదండి ఫ్రెండ్స్, ఇంకో షెడ్కి అయితే వెళ్దాం. లేట్ చేయకుండా ఇక్కడైతే కవర్లు వేసేసారు అన్ని విగ్రహాలకి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఎలాంటి వీడియోలు పెట్టాలి, కోరుట్లలో శిల్పకళ ఆర్ట్స్ అయినా ఇంకా చాలా కళా ఆర్ట్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. నాగరాజ కళా ఆర్ట్స్ అలాంటి ఇక్కడ మీకు ఏ విగ్రహాలు పెట్టాలో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే వెళ్ళి వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్ లేట్ చేయకుండా. ఈ విగ్రహం ధోతి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. రెడ్ కలర్ మీద డిజైన్ అయితే వేశారు. సిల్వర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకో షెడ్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. మనం అయితే దాదాపు ఇక్కడైతే ముంబై స్టైల్ విగ్రహాలే ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నీ 15 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం వచ్చేసి. చూడండి ఫ్రెండ్స్, ఇవి అయితే మనం ఆల్రెడీ చూసిన విగ్రహాలే ఫ్రెండ్స్. ఈ ఇంకో షెడ్లో అయితే ఇవన్నీ ముంబై స్టైల్ విగ్రహాలే ఫ్రెండ్స్. పూర్తిగా కలర్ అయితే కాలే ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే 5 ఫీట్స్ ఉంది ఫ్రెండ్స్. పూర్తి కలరింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే పెయింటింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకో షెడ్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇదైతే లాస్ట్ ఇయర్ది అనుకుంటా ఫ్రెండ్స్. విగ్రహం బయటే ఉంచారు. చూడండి ఫ్రెండ్స్, బాగుంది ఫ్రెండ్స్. ఇంకో షెడ్లో అయితే ఇందులో కూడా విగ్రహాలు అయితే 8 ఫీట్స్ టు 12 ఫీట్స్ వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బాగున్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. అలాగే మన ఛానల్ అయితే